లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది. దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. దేవాత్మజయో దీనదయాళు పావనాత్మము ప్రోచితహో. దేవాత్మజయో దీనదయాళు పావనాత్మము ప్రోచితహో. నీవే గదమా నిజ రక్షణకై, నీవే గదమా నిజ రక్షణకై జీవమీయదర దేరితహో. దేవాత్మజయో దీనదయాళు పావనాత్మము ప్రోచితహో. సుగుణాత్ములలో సుగుణము నీవే, నిగమములెరుగని నీతివహో. సుగుణాత్ములలో సుగుణము నీవే, నిగమములెరుగని నీతివహో. సుజనాత్ములకిల సుజ్ఞానాత్మవు, సుజనాత్ములకిల సుజ్ఞానాత్మవు. సవినయ భక్తికి సారమహో. దేవాత్మజయో దీనదయాళు పావనాత్మము ప్రోచితహో. పేదలలో నిరుపేదవు నీవే, సాధులలో ఘన సాధువహో.
పేదలలో నిరుపేదవు నీవే, సాధులలో గణ సాధువహో. మోదమలరమా ముక్తిని గూర్చిన, మోదమలరమా ముక్తిని గూర్చిన సాధు పేద జన సోదరహో. దేవాత్మజయో దీనదయాళు పావనాత్మమము బ్రోచితహో. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు అనుదినము దేవుని ధ్యానం చేస్తుండగా దేవుడు మన హృదయాలకు కాపరి, ఆయన మనకు సేద తీర్చువాడు కనుక ఆయన కృపా హస్తాల కింద మనం భద్రపరచబడి ఉన్నాం కనుక దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరొక నూతన దినం ప్రభుతో ప్రారంభించుటకు మిమ్మును ప్రేమతో స్వాగతిస్తున్నాను. రండి, అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఆయనతో కలిసి మన ప్రయాణాన్ని మరి కొనసాగింప చేద్దాం. దేవుడు మనకు తోడుగా ఉండగా, మనకు కాపరిగా ఉండగా, ఆయన కాపరత్వంలో క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, కాపరత్వాన్ని మనము స్వాగతిద్దాం, అనుభవిద్దాం, ఆస్వాదిద్దాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాల నుంచి అనేక అంశాలు మీరు మాకు బోధిస్తున్నారు. ప్రభాస్తుతులు చెల్లిస్తూ మా ఆత్మలు తృప్తిపరిచే దేవుడు ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈనాటి వాక్యం కొరకు మేము నిరీక్షిస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, మా ఆధ్యాత్మిక ఆకలి తీర్చమని వేకువన చేసే ఈ మరి ప్రభుతో ప్రారంభమనే ఈ కార్యక్రమాల ధ్యానంలో మీరే మీ లేఖనాలు విశదపరచమని వేడుకుంటూ బోధకుడా మిమ్మల్ని స్వాగతిస్తూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 17వ కీర్తన మరి 4వ వచనం అనగా 3 వరకు మనము పూర్తి చేసాం. 3వ వచనంలోని చివరి మాట 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నోటి మాట చేత నేను అతిక్రమింపను, మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకున్నట్టుకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. ఈ వాక్య భాగం అనగా 3వ వచనం 4వ వచనం ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవునికి ప్రార్థన చేస్తూ నీవు నన్ను పరిశోధించావు ప్రభువా, నీవు నన్ను పరిశీలించావు ప్రభువా, మరి నా యందు ఏ దురాలోచన కానరాలేదు అంటూ మనం ధ్యానం చేసాం. ఈ మాటతో ఇంకొక వాగ్దానం ఏంటంటే, నా నోటి మాట చేత నేను అతిక్రమింపను అనగా ఐ విల్ నెవర్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ లా. నీ ధర్మశాస్త్రం నుంచి, నీ వాక్యములోంచి, నీ మాట నుంచి నేను పక్కకు తొలగిపోను. అలాగే నా నోటి మాట చేత నేను అతిక్రమించను అనగా మాట తప్పను అని. కొన్నిసార్లు మనము తోటి వారికి మాట ఇస్తాం, మరి కొన్ని పరిస్థితులను బట్టి మాట తప్పవలసి వస్తుంది, తప్పని పరిస్థితుల్లో తప్పవలసి వస్తుంది. కొన్నిసార్లు కావాలని తప్పని పరిస్థితుల్లో కాకపోయినా తప్పుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి నేను అతిక్రమించను నా నోటి మాట అంటే మాట ఇస్తే అది నెరవేరుస్తాను. సో ఇక్కడ భక్తుని ప్రార్థన దేవునితో కాబట్టి మరి ఎవరికి మాట ఇచ్చాడంటే దేవునికి మాట ఇచ్చాడు. ఏమని మాట ఇచ్చి ఉంటాడు? ప్రభువా, యథార్థ హృదయంతో నిన్ను ఆరాధిస్తానయ్యా, నిన్ను హత్తుకొని వెంబడిస్తాను, నిన్ను నమ్ముకొని ఉన్నాను, నీ అందు విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాను. కాబట్టి ఏ పరిస్థితి కలిగినా, ఏ స్థితి కలిగినా నిన్ను విడిచిపెట్టను, నోటి మాట చేత కూడా నేను అతిక్రమించను అనే మాట. సో ఆ భావన నేపథ్యంలో ఇమ్మీడియట్గా 4వ వచనంలో మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల
తప్పించుకున్నటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. మనుషుల కార్యముల విషయమైతే, అలాగే బలత్కారుల మార్గమును తప్పించుకున్నటకై, ఈ రెండు మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మనుషుల కార్యములు, అదే రీతిగా అవి బలత్కారుల మార్గములు లేకపోతే బలత్కారుల క్రియలు అని కూడా భావించడానికి అవకాశం ఉంది. బలత్కారుల మార్గములు లేకపోతే క్రియలు. సో ఇక్కడ మనుషుల మార్గములు అన్నప్పుడు, మనుషుల కార్యములు అన్నప్పుడు, మనుషుల కార్యములు దేవుని కార్యములు కూడా ఉంటాయి కదా. సో దేవుని కార్యముల విషయంలో మనము చాలాసార్లు మాట తప్పుతూ ఉంటాం. దేవుని కార్యముల విషయంలో చాలాసార్లు మాట తప్పుతుంటాం. మనుషుల కార్యముల కొరకు మనం బలవంతం చేయబడుతూ ఉంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ మొన్న మన ఈ మధ్యకాలంలో జరిగింది. మన మండే మెన్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఆదివారం నాడు ఆ అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఆ కార్యక్రమం విన్నవారు ఒక కుటుంబం నా దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారు, మాకు రేపు తప్పనిసరిగా ఒక ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. అది మాకు చాలా సన్నిహితుల కుటుంబం, తప్పనిసరిగా వెళ్ళాలి. కానీ మీరు ఈ కార్యం పెట్టారు, ఇది దేవుని కార్యం. మరి మేము ఎటు తీర్మానం చేసుకోలేకపోతున్నాం. లైవ్ ఉంటుంది కదా, మేము లైవ్లో వీక్షిస్తామా? లైవ్ ఉంటే లైవ్లో వీక్షిస్తాం, లైవ్ లేదంటే ఉండిపోతామన్న. నేను ఒక మాట చెప్పాను, లైవ్లో వీక్షించేదానికిను వ్యక్తిగతంగా ఆలకించేదానికి ఆ స్పందనలో తేడా ఉంటుంది. మనుషుల కార్యాలు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఒకవేళ వెళ్ళకపోతే ఐఎమ్ సారీ అని చెప్పవచ్చు, తర్వాతనే కలవచ్చు. కానీ ఇటువంటి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఒక నిర్దిష్టమైన దైవ సేవకుని పిలిపించినప్పుడు వారు మరలా రారు. కాబట్టి ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది అని అన్నాను. మరి అది ఎంతటి ప్రాముఖ్యమైన కార్యమో నాకు తెలియదు. కానీ ఐ వెరీ హ్యాపీ. ఐ ఫౌండ్ దట్ ఫ్యామిలీ ఆల్ త్రూ ద డే ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. అనగా దేవుని కార్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. సో దేనికి అప్రాధాన్యత ఇచ్చారంటే మనుషుల కార్యము. అనగా మన దైనందిన జీవితంలో అనేకమైన కార్యక్రమాలు, అనగా మనకున్న ఆ సంబంధాలు, బాంధవ్యాలు, బలహీనతల నేపథ్యంలో we have so many excuses. ఆ ఎక్సెసెస్లో సామాజికమైన సంబంధమైన కార్యక్రమాలకు కానీ లేకపోతే మనుషుల కార్యక్రమాలకైతే ఎలా ఓలా ఓపిక తెచ్చుకుని వెళ్ళిపోతాం. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అన్న బాధ, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే మన కార్యక్రమాలకు వారు రారేమోనని. అదే చిన్న తలనొప్పి ఉన్నా కానీ దేవుని కార్యక్రమానికి బాగాలేదు పాస్టర్ గారు జాగ్రత్త అండి. ఆయన మీరు బాగలేదని ప్రతిసారి దేవుడు ఆమెనంటే కష్టం. మళ్ళీ ఆమెనంటే కష్టం. ఈ శరీరము బలహీనమైనది కాబట్టి బలహీనులు కావచ్చు, కానీ ఆ బలహీనత భక్తిహీనతకు దారి తీయకూడదు. సో యూ షుడ్ హ్యావ్ ఎ ప్రయారిటీ. ఇక్కడ మనుషుల కార్యములు బలత్కారుల మార్గం అంటాడంటే, అనగా బలవంతం చేయబడతాయి మనుషుల కార్యాలు. కానీ దేవుడు బలవంతం చేయడు. మనకు మనమే బలవంతము చేయబడాలి. మన హృదయం మనల్ని బలవంతం చేయాలి. అయ్యో దేవుని కార్యం కదా, దేవాలయానికి వెళ్ళాలి కదా, ఈ కార్యక్రమాలు మరలా రావు కదా. ఆ ఇన్నర్ ఫోర్స్ టువర్డ్స్ ది గాడ్ అవర్ సేవియర్, ఆ ఇన్నర్ ఫోర్స్ ఉండాలి. అది ఉన్నప్పుడే నీవు దేవుని పట్ల మరి భక్తి కలిగిన వాడిగా ఉంటావు, లేకపోతే భక్తిహీనుడు అవుతావు. శక్తిహీనత భక్తిహీనతకు దారి తీయకూడదు. శక్తిహీనత భక్తికి దారి తీయాలి. ఎందుకంటే ఆ శక్తిహీనతలో
శక్తిని కలిగించేవాడు దేవుడు. కాబట్టి ఆ సమయంలోనే ఎక్కువ దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. పౌలు అంటాడు కదండి, నన్ను బలపరచువాడిని బట్టి నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచువాడు అంటే అర్థం ఏంటి? తాను బలహీనుడు. ఏ బలహీనత ఉందో, ఏ అనారోగ్యత ఉందో తెలియదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, VBS టైంలో నాకు కొన్ని బాడీ పెయిన్స్ కానీ లేకపోతే కొంత ఫేవరెట్ అనుభవాలు VBS టైంలోని, అనగా మే నెల మొదటి వారంలోని. ఈ రోజు వరకు అవి కొనసాగుతున్నాయి. కానీ ఎక్కడ కూడా నేను ఏ కార్యక్రమాన్ని ఆపలేదు. అదే రీతిగా ఏ కార్యక్రమంలో కూడా నా బలహీనతను బట్టి నేను పక్కకు తప్పుకోలేదు. I took it as a challenge. నా పని నేను చేసుకుంటూ పోతాను. ఎందుకంటే నేను దేవుని కార్యం మీద ఉంటే దేవుడు నా కార్యం మీద ఉంటాడు. ఆయన పని మీద నేను ఉంటే ఆ పనికి తగిన శక్తిని ఆయన ఇస్తాడు. కాబట్టి నా శక్తిహీనత ఆయన పనికి అవరోధంగా, ఆటంకంగా ఉండకూడదు. మొన్న సహోదరుడు, పాస్టర్ గారు మీరు ఎప్పుడు కంప్లైంట్ చేయరేంటండి అది ఇది అని అంటే, లేక కాదు, ఎంత హ్యూమన్ ఏం కాదు నేను. ఐఎమ్ ఆల్సో ఆఫ్టర్ ఎ హ్యూమన్ బీయింగ్ with all ailments, with all physical problems and issues. At this age, 68 years, కారణం ఏంటంటే my mind and concentration totally on the job of God which is entrusted to me because He has trusted me. He has trusted and entrusted the responsibility for which the executing capacity has to come from Him, and He is the one. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు, అలాగే నన్ను బలపరచువాడిని బట్టి సమస్తము చేయగలరు. సో ఈ వాక్య భాగంలో మనుషుల కార్యముల విషయంలో అయితే, అనగా ఈ సామాజిక సంబంధమైన కార్యక్రమాల విషయంలో అయితే, అట్ ద సేమ్ టైం బలత్కారుల మార్గమును తప్పించుకున్నటకే, అనగా దేవునికి చెందవలసిన ఆ సమయము కానీ లేకపోతే ఆ తలాంతులు కానీ, ఒకవేళ కొన్నిసార్లు దేవునికి ఇవ్వవలసింది కూడా ఏదో ఒక ఎమర్జెన్సీ వచ్చేసి నువ్వు వాడేస్తాం, దేవుడు ఏమనుకోడు కదా అని చెప్పేసి. దేవునికి ఇచ్చి శోధించమంటాడు ఆయన. దేవునికి ఇచ్చి శోధించమంటాడు. ఒక 10 రూపాయలు, ఒక 10,000 రూపాయలు నువ్వు ఇవ్వాల్సి ఉంటే ఆ 10,000 రూపాయలు నువ్వు వాడుకుంటే నీకు 50,000 రూపాయలు ఖర్చు రావచ్చు. ఆ 10,000 రూపాయలు ఆయనకి ఇస్తే ఆ 50,000 రూపాయలు ఖర్చు మాయం కావచ్చు. ఇచ్చి శోధించమన్నాడు కదా. చాలామంది మరి ఆర్థిక ఒడిదుడుకుల మధ్య వెళ్ళటానికి గల కారణం ఏంటంటే దేవుణ్ణి ఇచ్చి శోధించలేక. నీవు గుప్పిలు విప్పలేదు కాబట్టి ఆయన ఆకాశాన్ని విప్పడు. సో నేను బలవంతం చేయబడుతున్నాను ప్రభువా. ఎందుకు? మనుష్యుల అనగా భౌతిక సంబంధమైన కార్యక్రమాల విషయంలో నేను బలవంతం చేయబడుతున్నాను. కానీ దాని నుంచి తప్పించుకోవడానికి అనగా నీ కార్యముల వైపు, నీ మార్గం వైపు నేను తప్పించబడటానికి నీ నోటి బాటను బట్టి నన్ను నేను కాపాడుకొనుచున్నాను. నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొనుచున్నాను. ద డీడ్స్ ఆఫ్ మెన్ అండ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్, బిట్వీన్ దీస్ టూ, your word is a support to me. నీ నోటి మాట చేత నేను కాపాడు. సో నీ వాక్యం నన్ను కాపాడుతుంది. వాట్ ఈజ్ అవర్ ప్రయారిటీస్? అలాగే కొన్నిసార్లు మనము సమాజంలో ఉన్నప్పుడు, మనము చేసే ఉద్యోగాల్లో కానీ, మనము నివసించే పరిసరాల్లో కానీ, ఈ మధ్యకాలంలో అపార్ట్మెంట్స్లో ఎక్కువ మంది మన వాళ్ళు ఉంటున్నారు. అపార్ట్మెంట్స్ స్ట్రక్చర్లో అనేక మంది క్రైస్తవేతర సమాజం ఉంటుంది కాబట్టి వారికి సంబంధించిన పూజలు పురస్కారాలు చేస్తుంటారు. సో మనల్ని కూడా డొనేషన్స్ అడుగుతుంటారు, బలవంతం చేస్తుంటారు వారి యొక్క. అలాగే మనం చేసే ఆఫీసెస్లో కూడా ఆయా కార్యక్రమాలు, ఆయా పండుగలు జరిగినప్పుడు పూజలు పురస్కారాలు చేస్తుంటారు. సో బలత్కారుల మార్గమున తప్పించుకున్నట్టుకై నేనేం చేస్తానంటే నీ వాక్యం
నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుంటాను. ఎందుకంటే నేను నివసించే ప్రపంచం అటువంటిది, శోధించే ప్రపంచం కాబట్టి నన్ను నేను కాపాడుకోవడానికి నా మాటలు కాదు నీ మాటలు కావాలి. నా మాటలు కాదు నీ మాటలు కావాలి. నీ మాటల చేత నన్ను నేను కాపాడుకుంటాను. ఇన్ అదర్ వర్డ్స్, whenever I had to face certain challenges, భౌతిక సంబంధమైన క్రియలు కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సంబంధమైన క్రియలు కార్యక్రమాలు, వీటికి ప్రాధాన్యత ఇవ్వాలి అన్నప్పుడు భౌతిక సంబంధులు మనల్ని బలత్కారం చేస్తున్నప్పుడు, అనగా మనుషులు మాత్రమే కాదు మనస్సు కూడా, ప్రయారిటీస్ 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 ప్రయారిటీస్. సో దేవుడు చివరికి వెళ్ళిపోతాడు. అందుకే మనం పొందే సహాయం కూడా చివరిలోనే వస్తుంది. బికాజ్ వీఆర్ కీపింగ్ గాడ్ అసైడ్ ఎట్ లాస్ట్. ఏమీ పని లేకపోతే, ఏ కార్యక్రమం లేకపోతే, అప్పుడు ఈరోజు ఏం లేదు, సరే పోదాం పండి, పాస్టర్ గారు ఏమని అనుకుంటారేమో, కనీసం మొహం చూపిద్దాం అన్న భావన కూడా కొంతమందికి ఉండొచ్చు. బలవంతంగా దేవుని సన్నిధికి రావద్దండి, బలవంతంగా రావద్దు. భౌతిక సంబంధమైన క్రియలు బలాత్కారంతో చేయబడతాయి, కానీ ఆధ్యాత్మిక సంబంధమైన క్రియలు కార్యాలు బలవంతంతో కాదు, బలాత్కారంతో కాదు, మనస్ఫూర్తిగా నీ దేవుడిని యెహోవాను హృదయపూర్వకముగా నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, బలవంతంగా కాకయు పిసిరితనంగా కాకయు అంటాడు పౌలు భక్తుడు. నీ హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి, ఎందుకంటే ఆయన కూడా ఏ లోపము లేకుండా వాళ్ళని కాపాడుతున్నాడు కాబట్టి. సో నేను మాట తప్పను, నా నోటి మాట చేత నేను అతిక్రమించను, తృణీకరించను. నిన్ను హత్తుకొని నిన్ను వెంబడిస్తానే మాట ఇచ్చాను కాబట్టి ఆ మాట చొప్పున నిన్ను వెంబడిస్తాను ప్రభువా. బిట్వీన్ ద డీడ్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్, లోక సంబంధమైన క్రియలు కార్యాలు, లేకపోతే ఈవెంట్స్ అండ్ సెలబ్రేషన్స్ ఫర్ దట్ మ్యాటర్, అలాగే ఆధ్యాత్మిక సంబంధమైన క్రియలు, ఈ లోకానికి పరిమితమైన క్రియలు, ఆ లోకానికి నడిపించే ఆ క్రియలు, వీటి మధ్య నాకు సమస్య వచ్చినప్పుడు నీ మాట చొప్పున, నీ వాక్యం చొప్పున నన్ను నేను కాపాడుకుంటాను. వాట్ ఏ బ్యూటిఫుల్ బట్, నన్ను నేను కాపాడుకుంటాను. సో నేను కాపాడుకుంటాను అంటూ బలత్కారుల చేతిలోంచి, బలవంతుల చేతిలోంచి నన్ను తప్పించుకుంటాను అనే భావన కనబడుతుంది. సో మనకు కూడా ఈ సమాజంలో నివసిస్తున్నప్పుడు, పర్టికులర్లీ ద ఇండియన్ కాంటెక్స్ట్, సో వీఆర్ జస్ట్ 2%. సో వీఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద 98% ఇన్ ద సొసైటీ. Natural tendency to yield the temptations which comes around. కానీ దేవుని వాక్యం మనల్ని కాపాడుతుంది. దేవుని వాక్యాన్ని చేత కాపాడబడాలి, దేవుని వాక్యం చేత స్థిరపరచబడాలి. సమస్య తీవ్రతలో ఉన్నటువంటి దావీదు చేసే ప్రార్థనలో, ప్రభువా నా నోటి మాట చేత అతిక్రమించను, నిన్ను తృణీకరించను. మనుషుల కార్యముల విషయంలో, అదే రీతిగా బలత్కారుల మార్గముల విషయంలో తప్పించుకోవటానికై నీ మాట, నీ వాక్యం, నీ నోటి మాట బట్టి నన్ను నేను కాపాడుకుంటాను. ప్రార్థించింది. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చే హెచ్చరికలు, సూచనలు ప్రభు అద్భుతమైన నాయన. మా మార్గానికి చుక్కానివి, ఆధ్యాత్మిక సూచికలు. ఆలోచించాలి, అంగీకరించాలి, అన్వయించుకోవాలి, అనుసరించాలి. ఆ తపన, ఆ తృష్ణ నీ పట్ల, నీ వాక్యం పట్ల, నీ క్రియల పట్ల మేము కలిగి ఉండేలాగా మీ కృప దయచేయండి. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక.